ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతోంది. కాంకేర్ అడవుల్లో ఇటీవల 29 మందిని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ నియోజకవర్గానికి ఇటీవల లోక్సభ మొదటి విడత ఎన్నికలు జరిగాయి. బీజాపూర్, కుంటా, జగదల్పూర్, దంతేవాడ, సుక్మా వంటి ప్రాంతాలు బస్తర్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి. దండకారణ్యంతో కూడుకున్న ఈ ప్రాంతం మావోయిస్టులకు పెట్టని కోటలా ఉంటోంది. అయితే ఎన్నికలు బహిష్కరించాలని మావోలు పిలుపునిచ్చినా చాలా వరకు ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఒక్క గ్రామం మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. కరుడుగట్టిన నక్సల్ నేత హెడ్మా సొంతూరు పొవర్తి ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. సుక్మా జిల్లా పరిధి కిందకొచ్చే పొవర్తి గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటు వేయలేదు. బస్తర్లో 67.56% ఓటింగ్ నమోదైందని, అయితే పొవర్తి నుంచి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలిపారు ఎన్నికల అధికారులు. పొవర్తి, టేకల్గుడియం, జోనగూడ ఈ 3 గ్రామాలకు కలిపి పొవర్తికి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్గర్ అనే గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఈ బూత్ పరిధిలో మొత్తం 547 మంది ఓటర్లుండగా 31 మంది మాత్రమే ఓటేశారని తెలిపారు. అయితే వారిలో ఒక్కరు కూడా పొవర్తికి చెందిన వారు కాదని వెల్లడించారు. హెడ్మా భయం వల్లే పొవర్తి గ్రామస్తులు ఓటు వేయలేదని అంటున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల జాగరగుండ ఏరియా కమిటీ పొవర్తి పరిసర గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్గఢ్ పోలీసులు పొవర్తిలో శిబిరం ఏర్పాటు చేశారు. ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి. మావోయిస్టుల PLGA బెటాలియన్ నెంబర్ 1 మాజీ కమాండర్ హిడ్మాతో పాటు ప్రస్తుత కమాండర్ బార్సేదేవాల స్వగ్రామం. ఈ బెటాలియన్ దక్షిణ బస్తర్లో అనేక ఘోరమైన దాడులకు పాల్పడింది. హిడ్మా భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. అనేక భయంకరమైన దాడులకు పథక రచన చేసి అమలు చేశాడనే పేరుంది. అందుకే హిడ్మా భయంతోనే ఆ గ్రామస్తులు ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదని అంటున్నారు ఎన్నికల అధికారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.